మే దుడాయి కోనమే హర్బల్ అని ఇలా ప్లస్ చేసుకుంటూ వచ్చాను. ఇదే పాటని మీరు శ్రేయా షిండే గారు అడిగారు పోకిర్లో. శ్రేయా షిండే గారు రేర్ వాయిస్. శ్రేయా షిండే గారు అంటే మనందరూ బాగా డైలాగ్స్ తెలిసింది ఏంటంటే, లాడన్ని పట్టుకోవడానికి మేము నాన్న కష్టాలు పడుతుంటే మీరు ముద్దు సున్నిత ఎండ్రలు వేసుకుంటారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అండ్ కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా, పోలీస్ నిజంగా రెస్పాన్సిబిలిటీగా ఉండేది పోలీసుకు మాత్రమే. అండ్ ఈ వాయిస్ అండి, ఈ వాయిస్లో పాట పాడితే ఎలా ఉంటుంది, దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చిల్ చిరాయి మే లడాయి కనమే హెర్బల్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అండ్ ఇలా అండి. అలానే మేల్కోటి గారు అన్నారు, మన దూకుళ్ళలో బ్రహ్మానందం గారి మామగారు, అల్లుడు గారు నా పళ్ళ చెట్టు పోయింది, డబ్బులు ఇవ్వండి డాక్టర్ దగ్గరికి వెళ్తా అని ఆయన ఆ వాయిస్ రేర్ వాయిస్లో. అలానే మన జీవా గారు ఛత్రపతిలో ఇంత ఐస్ ఉంటే కామెడీ విలన్, ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి, వాడు చూస్తాడా చావడా చెప్పాను కదరా వాడు బాడీ బాక్స్ ఆఫీస్ రాకట్రు తండ్రి పైకి, ఈ డబ్బులన్నీ నాకే అనే జీవా గారు ఆయన ఓన్ డైలాగ్. ఇదే జీవా గారు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు జీవా గారు చెప్తే ఎలా ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకంలో ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది, జీవా రేరా నీతో రేయరక పగలడక తిరిగారు, అందుకు నువ్వేం చేశావు, చేయొద్దావు చెదరిచ్చావు, రసంగా మాట్లాడావు, అందుకే నన్ను ప్రేమించినట్టు నటించారు, సురేఖలు వేయించారు, ఎందుకో తెలుసా, నువ్వంటే నాకు పగ వ్యంజన్. దీన్ని జీవా గారు అయితే ఎవరు రాక్షసులా ప్రవర్తించిందమ్మా, నువ్వు వాడేడా, ఇతరు రేయనక పగలనక తిరిగానందుకు నువ్వేం చేశావు చెప్పమ్మా, తీయన్నావు, చేతరించావు, అసంగా మాట్లాడావు, అందుకే నిన్ను ప్రేమించినట్టు నటించాడు, ఇక నీకు పెళ్లి కాదు ఖబర్దార్ అదిరిందటమ్మా అని ఇలా ఉంటుందండి. అలానే దీన్నే రేర్ వాయిస్ అన్నారు కాబట్టి కైకాల సత్యనారాయణ గారు మనకి యమలీలలో యమగోళలో యముడుగా ఎన్నో క్యారెక్టర్లు చేసిన కైకాల సత్యనారాయణ గారు, ఏమిటబ్బా ఎవరు రాక్షసులా ప్రవర్తించింది రేవాడైనా కరెక్ట్గా చెప్పబ్బా, ఆడితో రేనక పగలనక తిరిగేందుకు ఏం చేసావు అన్నావు, కేంద్రం చూసాగా మాట్లాడు, అందుకే నేను ప్రేమించినట్టు నటించాను, సమలాకలు వేయించిన అనమాట, నాకు ప్రావలేదమ్మా, ఏమంటావమ్మా, నాతో పెట్టుకోవాకు, ఏమంటావమ్మా, వదిలేయమ్మా. ఈవెన్ రావు గోపాలరావుది కూడా ఆటో స్టార్ట్ చేసిన వాయిస్ లాగా అదో రకమైన వాయిస్ తంది. అంటే చాలామంది అనుకుంటారు రావు గోపాలరావు గారు అంటే ఆటో సౌండ్ వస్తే వాయిస్ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కదండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే చెప్పేటప్పుడు ఆటో అలా వస్తుంది కాబట్టి రావు గోపాలరావు గారు ఆకి తేడా ఉంది. కాకపోతే ఏంటంటే రావు గోపాలరావు గారు బేస్, రావు గోపాలరావు గారి విరుపులు, ఆ భాషలో ఉన్న పట్టు, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ కలగలుపుకుంటూ వస్తే బేస్ వాయిస్ ప్లస్ అయితే చాలా బాగా వస్తుంది. మన ముత్యాల ముగ్గులో ఇలా చూడవయ్యా సెక్రటరీ, ఆకాశాన్ని చూడు ఎంత ఎర్రగా ఉన్నాడు, ఎవరినో మర్డర్ చేసినట్టు, మనిషి అంటే కాసింత కళాపాసం ఉండాలి, తిని తొంగుంటే మనిషికి గొడ్డు కెట్టేది తేడా ఉండదు. ఆ ఊరుకోబయ్యా చెప్పావు కానీ డొక్కలో కొట్టేసి డిక్కీలో కూకోబెట్టగలను ఏంటనుకుంటున్నావు. ఇది ఒక రకమైన వేరియేషన్. దాని తర్వాత కోపంగా మాట్లాడేటప్పుడు, ఆవేశంగా మాట్లాడేటప్పుడు ఆ వాయిస్లో మళ్ళీ మార్పు వస్తుందంట, ఆ వైబ్రేషన్స్.
చెప్పావులేవయ్యా, నువ్వు చెప్పావని నేను అక్కడికి వచ్చేసి వాడిని ధామ్ ధూమని గొడవాడేసి కొట్టేసి తర్వాత నన్ను జైలుకు పొమ్మంటావా? ఇవన్నీ ఏమీ కుదరవు. కానీ ముందు ఆడిని రమ్మను, నేను మాట్లాడి మేము మాట్లాడుకుని ఏదో చేస్తాము. సూరుకోవా. ఇదొక రకమైన వేరియేషన్ అండి. ఇలా రకరకాల వేరియేషన్స్ అండి. అలా నేను రావు గోపాలరావు గారి గురించి నేను స్టేజ్ షోస్లో ఎక్కువ చేసే ఐటమ్ ఒక పెద్ద డైలాగు నాకు నేను రాసుకొని స్కిట్ అంటే రావు గోపాలరావు గారు ఎదురు మన వేణుమాధవ్ గారు అన్న నమస్తే అన్న, రావు గోపాలరావు అన్న, నీ పేరు ముందు రావు అని ఉంది, గోపాల తర్వాత రావు అని ఉంది, 2 రావులు ఉన్నాయి, అసలు నీకు డైలాగులు చెప్పటం వచ్చారా? అదా చెప్పన్న ప్లీజ్ అన్న, రావు గోపాలరావు అన్న అనగానే రావు గోపాలరావు గారికి అంత అద్భుతమైన డైలాగ్ చెప్పి రావు గోపాలరావు గారి గురించి ఇప్పుడు పులి ముందుకు వెళ్ళి నీకు వేట వచ్చా అంటే పులికి ఎలా అనిపిస్తుంది, అలా రావు గోపాలరావు గారికి అలానే అనిపించి ఏమన్నావురా, నాకు డైలాగులు వచ్చా రావా అని అడుగుతావా? నాకు కానీ కోపం వచ్చిందంటే ప్రపంచ భాషల్లో ఉన్న బూతులని తెలుగులోకి తర్జుమా చేసి దానిని తర్జన చేసి మజ్జిగలో కలుపుకొని ఆ బూతుల పర్వాన్ని వదిలేనంటే పోయిన జన్మలో ఋతుపవనాలప్పుడు పీల్చిన గాలి కూడా వదిలేస్తావు. ఏది డైలాగ్స్ చెప్పమంటావా? అయితే కాసుకో మరి. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళా ప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదనమోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ ప్రకావ్ ఎమరావు శాస్త్రునైనా ఈ రావు గోపాలను అపహసించును. అది నేను డొక్కలో దాన్ని డిక్కీలో కూర్చోబెట్టను. నవ్వటానికి ఎక్కువ, ఏడటానికి తక్కువ. నేను సోతంటే ఒక సామెత గుర్తొస్తుందయ్యా. గుండూరావు గుడికెళ్దామని శిలకమ్మను సీరగట్టుకోమంటే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసా అన్నాడంట. ఇది సాల ఇంకేమన్నా కావాలా? వదలమంటావా? నా డైలాగు పర్వాలు ఇతిహాసాలు ప్రాసల ఏమంటావయ్యా? అన్న 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 వద్దన్న, నీకు డైలాగులు బాగా వచ్చన్నా అనవసరంగా అని పారిపోయారు. వేణుమాధవ్ ఏమో కానీ మాదైతే సౌండ్ కట్. ఓకే, మీరు ఇన్ని వాయిసెస్ చూపించారు కదా, ఏదైనా స్కిట్ చేసి చూపించగలరా? స్కిట్ అంటే స్కిట్ ఇద్దరి మధ్య లైక్ న్యూ జనరేషన్ హీరోస్ అండ్ ఓల్డ్ జనరేషన్ హీరోస్ మధ్య లైక్ కాన్వర్సేషన్ కైండ్ ఆఫ్. న్యూ జనరేషన్ అంటే ప్రభాస్ గారు ఎదురు కృష్ణరాజు గారు ఉన్నారు. కృష్ణరాజు గారు ప్రభాస్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ప్రభాస్ గారు చిట్టి చిలకమ్మ పోయం ఉంది కదండి, మన కృష్ణరాజు గారు వచ్చి ఈ పోయం చెప్పమంటే ఎలా చెప్తున్నారు? కృష్ణరాజు గారు మాస్టరు, స్టూడెంట్ ప్రభాస్ గారు ఎలా వీళ్ళిద్దరూ ఎలా క్లాస్ చెప్పుకుంటున్నారు. కృష్ణరాజు గారు హోమ్ ట్యూషన్కి వచ్చారనమాట. ప్రభాస్, నిన్న నేను చెప్పిన హోంవర్క్ చేసావా? మర్చిపోయి మర్చిపోయిండాలి. డార్లింగ్ ఏంట్రా డోంగ్రే అంటే నాకు అలవాటు డార్లింగ్, మాస్టర్ డార్లింగ్. ఓకే డార్లింగ్. ఓకే, ఈరోజు తెలుగులో పద్యం నేర్పిస్తా, నువ్వు జాగ్రత్తగా నాతో పాటు చెప్పి మళ్ళీ నేర్చుకొని చెప్పాలి. ఓకేనా? ఓకే డార్లింగ్, చెప్పి డార్లింగ్. చిట్టి చిలకమా. ఏం డార్లింగ్? చిట్టి చిలకమా. చిట్టి చిలకమ్మ అంటే ఎంత ఉంటుందా? చిలకమ్మ ఎంతుంటే నీకెందుకురా? నేను చెప్పింది చెప్పు. చిట్టి చిలకమా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? అయినా వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టింది డార్లింగ్? నాకు తెలియదు డార్లింగ్, చెప్పు డార్లింగ్. వాళ్ళ అమ్మ కొట్టిందా, నాన్న కొట్టాడా, ఎందుకు కొట్టాడు నీకెందుకు నాన్న? పద్యం చెప్తున్నప్పుడు పద్యం నేర్చుకో, కానీ ఈ మధ్యలో లూపులైన ఎందుకు బుజ్జి? ఓకే డార్లింగ్, ఏం చెప్పంటారు డార్లింగ్? అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టేసిందా డార్లింగ్? తోటకెళ్ళావా? ఏ తోట డార్లింగ్? జామ్ తోటన, టమాటో తోటన, మ్యాంగో తోటన, యాపిల్ తోటన? ఇలా వెళ్ళి చిలకమ్మకి కాయలు కోసిస్తారు నువ్వు? ఏ తోట అయితే నీకెందుకు రే? తోటకెళ్ళ. ఓకే డార్లింగ్, తోటకెళ్ళావా? పండు తెచ్చావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుట్ట కనమింగావా? ఏం డార్లింగ్ అసీఫా గారు? ఇది నా వేరియేషన్ బంగారం.
ఓకే రేపు పొద్దున్న చెప్తుండాలి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళ అవి బొబ్బనకు రాట్లేయడానికి రేపు పొద్దున్నే. రేపు పొద్దునకల్లా బై హార్ట్ చేసుకొని రా బంగారం. గో బాహుబలి. ఇలా ఉంటుందండి. బాహుబలి డైలాగ్స్ ఏమన్నా చెప్పి వినిపిస్తారా? ప్రభాస్ది. ప్రభాస్ బాహుబలి మనందరికి బాగా అలవాటైన డైలాగు మన ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చేది. ఇప్పుడు ప్రేమగా చూసి మా అమ్మ కళ్ళు జాలిగా చూస్తున్నాయి. నేనెవరో తెలియని వాళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నారు. నేనెవరే? నువ్వు మా అమరేంద్ర బాహుబలి రక్తానివిరా. జై మహేష్మతి, జై మహేష్మతి. వావ్, చాలా బాగుంది. అండ్ మీరు ఇందాక మాకు వినిపించారు రేర్ వాయిసెస్ కదా, లైక్ బేస్ వాయిసెస్ కూడా ఉంటాయి, అవి కూడా కొన్ని చేసి వినిపిస్తారా? బేస్ వాయిస్లు అంటే ఇందాక రావు గోపాలరావు గారు బ్యారిటోన్ వాయిస్ అండి. బేస్ వాయిస్లు అంటే మనకి విలన్స్లో బాగా కనబడతారు. విలన్స్లో ఛత్రపతిలో వస్తుందండి మన భిక్షి యాదవ్ ఛత్రపతిలో. అప్పుడు ప్రభాస్కి ఫోన్ చేసి, రేయ్ నీకు వాడికి ఉన్న బంధం ఏమిటంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అన్నారు. అయినా మీ అమ్మని చంపుకుంటా ఉండటానికి మీ అమ్మ ఏమన్నా అన్నపూర్ణేశ్వర, లేకపోతే మీ అన్న మీ తమ్ముడు అవతార పురుషుడా? షేర్ బీహార్ కా షేర్. ఇదొకరండి. అలానే అరుంధతిలో మనం పశుపతిలో అమ్మాలే ఎంత బొమ్మాలే అరుంధతి పిందె పర్వానికొచ్చిందే. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. రణం